ప్రజెంట్ రామ్ చరణ్ గారు అయితే మాత్రం RC16 మూవీ అయితే చేస్తున్నారు. సో ఈ సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ సినిమా సంబంధించిన షూటింగ్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఈ సినిమాతో పక్కాగా 1000 కోట్లు కొట్టాలని చెప్పి రామ్ చరణ్ గారు అలాగే మూవీ టీం అయితే కూడా భావిస్తున్నారన్నమాట. ఈ సినిమా పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ఈ సినిమా కూడా 1000 కోట్ల క్లబ్లో అయితే జాయిన్ అవుతుందని చెప్పి ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారన్నమాట. సో ఎందుకంటే ఈ సినిమా కథ రాసుకోవడానికి బుచ్చిబాబు గారికి మంచి టైం అయితే దొరికింది. సో రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ సంబంధించిన షూటింగ్ లో ఉన్నప్పుడైతే ఆయన ఈ కథను అయితే చాలా గట్టిగా ప్రిపేర్ చేశారనమాట. ఈసారి కొడితే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలి. అటు మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అయినా అవ్వచ్చు, బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అయినా అవ్వచ్చు. సో మొత్తంగా ఈ సినిమా అయితే పక్కగా బ్లాక్ బస్టర్ కొట్టాలని చెప్పి మూవీ టీం అయితే గట్టిగా ప్లాన్ చేశారనమాట. బట్ ఈ సినిమా ఏ జోనర్లో రాబోతుంది, ఇది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ గా ఉంది. సో కొంతమంది ఏమంటున్నారంటే ఇది స్పోర్ట్స్ డ్రామాగా రాబోతుంది అని చెప్పి కొంతమంది అంటున్నారు. లేదు ఇది ఒక విలేజ్ టైప్ ఆఫ్ డ్రామాగా ఉండబోతుంది, అంటే రంగస్థలం టైప్ ఉండబోతుంది అని చెప్పి ఒక న్యూస్ కూడా ఉందన్నమాట. ఎక్కువ మంది ఏమనుకుంటున్నారంటే ఇది పక్కగా స్పోర్ట్స్ డ్రామానే అంటున్నారు. బట్ ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ ఉంది. ఏంటంటే కొంతమంది క్రికెట్ అంటున్నారు, కొంతమంది కబడ్డీ అంటున్నారు, లేదు కొంతమంది కుస్తీ అంటున్నారు. ఇలా చాలా కన్ఫ్యూజ్ అయితే ఉందన్నమాట ఈ మూవీ స్టోరీ పైన. అసలు బుచ్చిబాబు గారు ఏం ప్లాన్ చేశారనేది మాత్రం అర్థం కావటం లేదు. సో ఒక రీసెంట్ గా ఈ సినిమా పనిచేస్తున్న DOP రత్నవేలు గారు కూడా ఒక ట్వీట్ చేసినప్పుడు ఆయన కూడా ఏంటంటే పవర్ క్రికెట్ అని పెట్టాడు. అప్పుడు కూడా ఏమనుకున్నారంటే ఇది క్రికెట్ జోనర్ లో రాబోతుందని చెప్పి చాలా మంది అయితే ఫిక్స్ అయ్యారనమాట. సో అది క్లారిటీ అయితే తెలియట్లేదు. బట్ ఈ నెల ఈ సినిమా సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ అయితే రాబోతుంది. సో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేసిన అప్డేట్ అయితే ఈ నెల అయితే రాబోతుంది అనమాట. ఈ నెల ఏంటో మీకు తెలుసుగా రామ్ చరణ్ గారి బర్త్డే ఉంది. మార్చి 27వ తేదీన ఆయన బర్త్డే అయితే చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారనమాట. సో ఆ రోజు పక్కాగా ఈ సినిమా సంబంధించిన టైటిల్ టీజర్ అయితే రిలీజ్ చేయబోతున్నారని ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. సో పక్కాగా అయితే రిలీజ్ చేస్తారు, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో ఈ సినిమా సంబంధించిన టైటిల్ కూడా పెద్ది లేకపోతే పవర్ క్రికెట్ అని ఏదో ఒకటి ఉండొచ్చు ఈ రెండిట్లో అని చెప్పి కొంతమంది అయితే చెప్తున్నారనమాట. సో నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఇది విలేజ్ టైప్ ఆఫ్ డ్రామా స్టోరీ కాబట్టి పెద్ది అని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి వెయిట్ చేసి చూద్దాం మరి ఈ సినిమాకి ఏ టైటిల్ పెడతారనేది. అయితే మీరేమనుకుంటున్నారు, ఈ సినిమాకి ఏ టైటిల్ అయితే బాగుంటుంది, అలాగే మూవీ టీం ఏ టైటిల్ ఫిక్స్ చేసి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కూడా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను.